రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత యువతకి నిరుద్యోగికి తీవ్ర అన్యాయం జరుగుతుందని, అదేవిధంగా మరోవైపు డిఎస్సిలో ఈ రోజు ఎన్నో అవకతవకలు జరిగాయని, దీనిపైన ఎవరైతే దీనికి సంబంధించినటువంటి మంత్రిగా ఉన్నారో మంత్రి కూడా రాజీనామా చేయాలని 3 రోజుల పాటు ఈ రోజు జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. దీక్షలు కూడా కొనసాగిన పరిస్థితి కనిపించి, దీనికి సంబంధించి వైసీపీ సంబంధించినటువంటి భారీగా ఈ రోజు ర్యాలీలు కూడా నిర్వహిస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఈరోజు చూసుకుంటే ఉమ్మడి విజయనగరం జిల్లాలో సుమారుగా 9 నియోజకవర్గాలు భారీ ర్యాలీలు కూడా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం విజయనగరం జిల్లా విజయనగరం పట్టణ పరిధి విజయనగరం నియోజకవర్గాలకు సంబంధించినటువంటి యువ నాయకురాలైనటువంటి కోటగల శ్రావణి గారు మనతో పాటు ఆవిడతో మాట్లాడి దీనికి సంబంధించి మరిన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం గారు చెప్పండి, ఎలా చూడాలండి ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత యువతకి నిరుద్యోగులకి అదేవిధంగా డిఎస్సీలు ఎటువంటి అవకాశాలు ఏంటి, అసలు ఏం జరుగుతుంది ఏంటి అక్కడ? మనందరికీ తెలిసిన విషయమే, మన రాష్ట్రంలోని డిఎస్సి మెగా డిఎస్సి అని చెప్పి ఎంత కూటమి ప్రభుత్వం డబ్బుకు అమ్ముకుపోయిందన్న విషయం ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు తెలుసు. ఎంతో మంది రాత్రింపగలు కష్టపడి చదివి టీచర్ అవ్వాలి, ఎంతో మంది పిల్లలకి భవిష్యత్తును అందించాలని ఎంతో మంది కళల్ని ఈ రోజు ఈ రాష్ట్రంలో నిరాశ చేశారు ఈ కూటమి ప్రభుత్వం. టెట్ లేదు, టిఎస్సి లేదు, ఒక డీల్ ఉంటే చాలు, డబ్బులు కడితే చాలు ఈ రోజు టీచర్ ఉద్యోగం వచ్చేసేటట్టుగా ఈ రోజు ఈ రాష్ట్రం కూటమి ప్రభుత్వ పరిపాలన ఉంది. ఎంతో మంది టీచర్ అవ్వాలన్న ఆశతో ఈ రోజు ఇంటర్వ్యూ దాకా వెళ్ళి వెనక్కి వచ్చేసిన పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో కనిపిస్తుంది. స్పోర్ట్స్ కోటా అని చెప్పి 2% నుంచి 3% పెంచారు. హాకీ కాదు, లేకపోతే ఈ ఖోఖో కాదు, వేవి కాదు, స్పోర్ట్స్ కోటా అని చెప్పి కొత్త జీవోని తెచ్చి అందులో టెన్నికాయిట్, అదేవిధంగా కర్రా బిల్ల, లేకపోతే ఈ ప్యాకాట్ ఇవన్నీ కూడా స్పోర్ట్స్ కోటాకి తీసుకొచ్చి వాళ్ళకి బాగా వచ్చిన బ్రిడ్జిని స్పోర్ట్స్ కోటాకి తీసుకొచ్చి ఈ రోజు టీచర్ ఉద్యోగాలు ఇస్తున్నారు. ఇది ఏ విధంగా స్పోర్ట్స్ కోటా అవుతుందన్నది ఈ రోజు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాము. దానిలో భాగంగా స్పోర్ట్స్ కోటా అన్నారు, అసలు సర్టిఫికెట్స్ అనేవి నిజంగా వెరిఫై చేశారా? ఏ బేసిస్ మీద ఈ రోజు స్పోర్ట్స్ కోటా మీద టీచర్ ఉద్యోగాలు ఇచ్చారన్నది ప్రధానమైన ప్రశ్న ఈ కూటమి ప్రభుత్వానికి వైఎస్ఆర్సీపీ పార్టీ ఇస్తుంది. వైసీపీ పార్టీ అంటేనే కష్టం ఉన్న చోట ప్రశ్నించే తత్వం వైసీపీ పార్టీకి ఉంది. ఎక్కడ యువతకి అన్యాయం జరిగిందో అక్కడ నించోడానికి వైసీపీ పార్టీ ఉంది. మహిళలకి ఎన్నో రకాల హామీలు ఇచ్చారు, 1500 అన్నారు, ఇప్పటికీ కూడా ఒకరికి కూడా 1500 లేదు. అదేవిధంగా నిరుద్యోగ భృతి అన్నారు 3000, అది లేదు. 20 లక్షల ఉద్యోగాలు అన్నారు, అవి లేవు. దాంతోపాటు ఇవన్నీ కూడా అన్యాయపు పరిపాలన, కక్షపూరిత పరిపాలన ఈ రోజు మన రాష్ట్రంలో జరుగుతుంది. పిల్లలు ముందుకొచ్చినా రాకపోయినా ఎంతో మంది ఈ రోజు రాజకీయ ప్రలాభన ఈ రోజు జరుగుతుంది. వాళ్ళకి భయం కలుగుతుంది. నిజంగా మేము ఈ రోజు ముందుకు వస్తే మా కుటుంబం ఏమైపోవాలి, భయాందోళనలో పెట్టేశారు ఈ రోజు పిల్లల్ని. అందుకని చెప్పి పిల్లల పక్షాన్ని వైసీపీ పార్టీ ఉంటుంది. ఎంతో మంది డిఎస్సి రాసి ఇక్కడ వాళ్ళకి ఉద్యోగం రాక వాళ్ళ మెరిట్ లిస్ట్ ను కూడా బయట పెట్టక, ఏ బేసిస్ మీద కట్ ఆఫ్ మార్క్ ఏంటి అన్నది కూడా ఇప్పటికీ వాళ్ళకి తెలియదు. వాళ్ళకి ఉద్యోగాలు రాలేదని విషయమే తెలుసు, కానీ వాళ్ళ కట్ ఆఫ్ మార్క్ ఏంటి అన్నది తెలియదు. మెరిట్ లిస్ట్ అనేది బయట పెట్టలేదు, ఇనెలిజిబుల్ లిస్ట్ బయట పెట్టలేదు. గతానికి పోలిస్తే ఈ రోజు కూటమి ప్రభుత్వం ఇదే విధమైన పరిపాలన అందిస్తే రానున్న రోజుల్లో పిల్లల భవిష్యత్తు కూడా కలుషితమయ్యే పరిస్థితి ఈ రాష్ట్రంలో కనిపిస్తుంది. తర్వాత వచ్చే తరం జంది పిల్లల యొక్క భవిష్యత్తు పోకూడదు, తర్వాత తరాన్ని భవిష్యత్తు పోకూడదని వైసీపీ పార్టీ ఈరోజు ఈ పిల్లల పక్షాన నుంచొని ప్రశ్నిస్తుంది. వెంటనే మెరిట్ లిస్ట్ అనేది బయట పెట్టాలన్నదే ప్రధానమైన మా ఈ డిమాండ్. దాంతోపాటు మీరు ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చాలి. దాంతోపాటు ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఇస్తామన్నారు, అది ఇవ్వలేదు. సో ఉద్యోగాలు ఇవ్వాలి, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలి. ఫీజు రియంబర్స్మెంట్ వల్ల ఎంతో మందికి సర్టిఫికెట్స్ కాలేజెస్ లో ఉంచుకోవడము, హాల్ టికెట్లు ఇవ్వకపోవడము, వాళ్ళ జీవితాలు, ఉద్యోగాలు లేవు సరి కదా, కనీసం వాళ్ళ ఎగ్జామ్స్ వాళ్ళ సొంతంగా సంపాదించిన ఉద్యోగాలు కూడా ఈ రోజు చేయలేని పరిస్థితులు ఈ రాష్ట్రం ఉంది. నిజంగా ఒక సామాన్యురాలకు ఒక రాష్ట్ర ఆడబిడ్డగా ఒక భయాందోళన నాలో కలిగింది. నిజంగా మహిళలు కానీ, పెద్దలు కానీ, వైసీపీ నాయకులు కానీ, పిల్లలు కానీ ఎంతో మంది రోడ్డెక్కారు. ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం ఎవరైతే ఈ రోజు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నారో వీటన్నిటికీ కూడా సమాధానం చెప్పాలి. లేదు చేత కాకపోతే వెంటనే మాకు రాజీనామా చెయ్యాలి అన్నదే మా ప్రధానమైన డిమాండ్. మెరిట్ లిస్ట్ పెట్టండి, లేదు అంటే తప్పు చేసామని ఒప్పుకొని రాజీనామా చేయాలి నారా లోకేష్ గారు, ఎడ్యుకేషన్ మినిస్టర్. మీరు ఇంత డిమాండ్ చేస్తా ఉన్నారు. ముఖ్యంగా చూసుకుంటే
చూసుకుంటే ఈ రోజు కూటమి నాయకులు ఒకటే చెప్తా ఉన్నారు, ఇంతవరకు కూడా ఏ ఒక్క డిఎస్సి రాసినటువంటి అభ్యర్థిని కూడా ముందుకు తీసుకురాలా పేరు. అసలు ఎక్కడ అవకతవకలు జరిగాయి, అవకతవకలు జరిగితే ఇన్ని రోజులు ఏం చేశారు, ఎగ్జామ్ ఎప్పుడో జరిగిపోయింది, ఇంతవరకు ఏం చేశారు. ఇదంతా కూడా వైసీపీ కక్షపూరితంగానే ఒక కుట్రపూరితంగా అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని యువతను మోసం చేస్తుందంటూ విమర్శిస్తుంది. ఎలా చూడాలి? కుట్ర అనేది వైసీపీ నాయకులకి ఎప్పుడు తెలియదు. కుట్ర అనేది అది చంద్రబాబు నాయుడు గారి సొత్తు. ఆ కుట్ర పందనం లేకపోతే మోసపూత అబద్ధాలు మాటలు చెప్పడం, మోసం చేయడం అవన్నీ కూడా వైసీపీ నాయకులకైతే రాదు. అదొకటి ఫస్ట్ పాయింట్. అండ్ రెండో పాయింట్, మేము ప్రశ్నిస్తుంది ఈ రోజు ప్రశ్న కాదు, గతం నుంచి అడుగుతూనే ఉన్నాం. మెరిట్ లిస్ట్ పెట్టండి, మెరిట్ లిస్ట్ పెట్టండి, మెరిట్ లిస్ట్. నిజంగా మీకు మేము ఏమైనా అబద్ధపు ప్రచారణ చేస్తున్నాం అనిపిస్తే అప్పుడు మెరిట్ లిస్ట్ పెట్టచ్చు కదా, అది అబద్ధం కాదని చెప్పొచ్చు కదా. కానీ మెరిట్ లిస్ట్ ఇప్పటికీ కూడా అడగడమే మిగిలిపోయింది, మా మాటే మిగిలిపోయింది. కానీ మెరిట్ లిస్ట్ అనేది బయట పెట్టట్లేదు. ఇంకా డిఎస్సి అభ్యర్థులు ఎంతో మంది, నేను ఈ రోజు నా పార్టీ తరపున కాదు, ఎంతో మంది ఈ రోజు రోడ్డెక్కారనే విషయం మీకు తెలుసు, కూటమి ప్రభుత్వానికి కూడా తెలుసు. కేవలం ఈ మా విజయనగరం నియోజకవర్గమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది అన్యాయం అయిపోయారు. వాళ్ళతో పాటు ఆ కుటుంబం కూడా ఈ రోజు రోడ్డెక్కింది, రోడ్డు మీద పడిపోయిందంటే కేవలం కూటమి ప్రభుత్వం వల్ల అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. సో చూసాం కదా, ముఖ్యంగా ఒకటే చెప్తా ఉన్నారు, ఏదైతే ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన యువతకి అదేవిధంగా నిరుద్యోగులకు తీవ్ర మోసం అయితే జరిగింది. ముఖ్యంగా డిఎస్సి సంబంధించిన కూడా ఎన్నో అవకతవకలు అయితే జరిగాయి. ముఖ్యంగా అందులో స్పోర్ట్స్ కోటాకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఖచ్చితంగా పూర్తి స్థాయిలో మెరిట్ లిస్ట్ ఈ రోజు ఎంతవరకు రిలీజ్ చేయకపోవడం అని దానిపైన పలు అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి అంటే కూడా చెప్పుకొస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే వెన్నుపోటు అయితేనేమి లేదంటే మోసం చేద్దాం ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వానికి జరిగింది తప్ప కానీ వైసీపీకి అటువంటిది ఏమీ లేదంటూ కూడా చెప్పుకొస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. అదేవిధంగా ముఖ్యంగా చూడొచ్చు, ఈ రోజు ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత యువతకి రావాల్సినటువంటి ఫీజు రింబర్స్మెంట్, వాళ్ళకి రావాల్సిన బకాయిలు కానీ, అదేవిధంగా హాస్టల్ వసతి దీవెని కానీ, విద్యా దీవెని సంబంధించి కానీ ఎటువంటివి కూడా పూర్తిగా ఇంతవరకు రిలీజ్ చేయలేదు. గతంలో చూసుకుంటే సుమారుగా 10,000 కోట్ల పైచీలకు కూడా ఇప్పటి వరకు కూడా బకాయిలు ఉండిపోయినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయంటూ కూడా చెప్పుకొస్తున్న కనిపిస్తుంది. ముఖ్యంగా ప్లే కార్డులు కూడా చూడొచ్చు, విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలు వద్దు, అదేవిధంగా తప్పు చేయకపోతే భయం ఎందుకు, ఏసీబీ దీనికి సంబంధించి సిబిఐ విచారణ వెంటనే జరపాలంటూ కూడా చెప్పుకొస్తున్నారు. అదేవిధంగా ఫీజు రింబర్స్మెంట్లు, వసతి దీవెనికి సంబంధించినటువంటి వెంటనే రిలీజ్ చేయాలంటూ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా టీచర్ పోస్టులను అమ్మకాలు అయితే భారీ జరిగాయి, నిరుద్యోగులకు అయితే తీవ్ర మోసం జరిగిందంటూ కూడా ఈరోజు వైసీపీ నేతలు చెప్పుకొస్తున్నారు. ఇదే కార్యక్రమాన్ని ఈ రోజు గతంలో చూసుకుని 3 రోజుల నుంచి కూడా భారీ స్థాయిలో దీనికి సంబంధించిన నిరసన కార్యక్రమాలు కూడా తెలియజేశారు, దీక్షలు కూడా తెలియజేశారు. ఈ రోజు భారీ ర్యాలీలు కూడా ఈ రోజు ప్రతి ఒక్క నియోజకవర్గంలో చేపడుతున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ నాయుడు రాజు, సార్ టీవీ, విజయనగరం జిల్లా నుంచి.